తాజా అంశాన్ని చూస్తున్నాం. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నుండి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, వల్లభనేని వంశీ రిమాండ్ కు సంబంధించి వివరాలేంటి? రాకేష్, ఈ రోజు నూజివీడు కోర్టు విచారణ జరిపి వల్లభనేని వంశీకి రిమాండ్ విధించింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికలకు ముందు, అంటే ఇటీవల 2019 ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి దానివల్ల ప్రజల్ని ఆకర్షించారు ఓట్ల కోసం అనే అభియోగాలు ఆయన పైన ఉన్నాయి. ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వటం వల్ల చాలా నష్టపోయారు, అదంతా ఇచ్చిన పట్టాలన్నీ నకిలీవని ఫిర్యాదు నమోదైన తర్వాత కూటమి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో కొంతమందిని నిందితుల నుంచి తొలగించిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు మెమో దాఖలు చేయడం, పూర్తి స్థాయిలో విచారణ జరపడం చేశారు. గతంలో ఈ వంశీ ఆయన అనుచరులు ఇద్దరు ఈ పట్టాలు ఇవ్వటంలో నిర్ణయం తీసుకున్నారని వాళ్లే పేదలకు అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు, వాళ్ళని మోసం చేశారు, ఇళ్ల పట్టాల ఆశ చూపారు అనే ఆరోపణలతోటి కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి పీటీ వారెంట్ ని దాఖలు చేసిన క్రమంలో ఈ నెల 19వ తేదీ లోపు పీటీ వారెంట్ అమలు చేసేందుకు వంశీని కోర్టులో హాజరుపరచాలని అటు నూజివీడు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ రోజు నూజివీడు కోర్టులో వంశీని తీసుకువెళ్లి హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తిరిగి మళ్ళీ నూజివీడు కోర్టు నుంచి ఇక్కడకు విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తూ ఉన్నారు. ఈ కేసు అంటే ఇప్పటికే వంశీ పైన ఇప్పటికీ 2 కేసుల్లో అరెస్ట్ అయి ఉన్న క్రమంలో ఒక కేసులో ఇప్పటికే వంశీకి బెయిల్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రెండో కేసు గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన కేసులో ఈ రోజు సాయంత్రం ఉత్తర్వులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిగింది. ఈ రోజు ఉత్తర్వులు రానున్నాయి. ఈ క్రమంలోనే మరొక కేసులో ఈ రోజు రిమాండ్ విధించారు. ఒకవేళ ఇప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఒకవేళ బెయిల్ వచ్చినా సరే ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన రిమాండ్ విధించిన క్రమంలో మళ్ళా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఈ రోజు నూజివీడు కోర్టులో అయితే రిమాండ్ విధించారు. రాకేష్, ధన్యవాదాలు జయప్రకాష్.